హాయ్ మామ. కెప్టెన్సీ కంటెన్సర్ టాస్క్ అయితే కనుక గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది మామ. నిన్న జరిగిన ఎపిసోడ్ మండే మార్నింగ్ కాకుండా ట్యూస్డే మార్నింగ్ జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో కెప్టెన్సీ కంటెంటర్కి టాస్క్లు ఏం పెట్టారంటే కనుక దాని గురించి ప్రోమో 1 ప్రోమో 2 చూశాను. యాక్చువల్లీ ప్రోమో 1 ప్రోమో 2కి సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ టైం సరిపోక నేను డైరెక్ట్గా నిన్న వీడియో అయితే పూర్తిగా నేనైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను మామ. నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అప్ టు 7 o'clock వరకు ఏం జరిగింది, 7 o'clock నుంచి మిడ్ నైట్ 12:30 వరకు ఇంకా మిడ్ నైట్ బజ్ అదొక వీడియో చేస్తాను మామ. నిన్న ఈ 2 వీడియోస్ స్ప్లిట్ చేశాను. అండ్ నిన్న నామినేషన్స్లో ఎవరైతే ఉన్నారో ఓటింగ్ అనాలిసిస్ ఏంటని చెప్పి ఒక వీడియో చేశాను మామ. ఖచ్చితంగా అది అయితే చూడండి మామ, మీ అందరికీ నచ్చిద్ది. చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కిందే లింక్ ఉంది మామ, ఖచ్చితంగా వెళ్ళి లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన వీడియో లైక్ కొట్టండి మామ. లైక్ కొట్టు 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 లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ కూడా చేయమన్నా మా మనకైతే చాలా చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ నిన్న ఏం జరిగింది, సస్పెన్షన్. అసలు పొద్దున్నే తనుజ సంజన గారు ఎందుకు అంత మాస్ ఫైట్ చేసుకున్నారు, అంత బిగ్ ఫైట్ జరిగింది ఏంటని చెప్పి మెయిన్గా 3 ఉన్నాయి మామ. ఒకటి వచ్చేసి ఏంటంటే కెప్టెన్సీ కంటెంట్ అవ్వడానికి ఏం టాస్క్ ఇచ్చారు, టాస్క్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, 2 టీమ్స్గా ఎవరెవరు డివైడ్ అయ్యారు, అండ్ ఆ గేమ్స్ ఎవరెవరు మంచిగా ఆడారు అనేది ఈ టాపిక్లో చెప్తాను. దీనికన్నా ముందు మార్నింగ్ తనుజ సంజన గారు బిగ్ ఫైట్ చేసుకున్నారు. అసలు ఏం జరిగింది ఆ ఫైట్కి ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. ఫస్ట్ డే అయితే కనుక సంజన అండ్ తనుజ బిగ్ ఫైట్. అబ్బా మాస్ మామ. కొంచెం అయితే కనుక నేను మిస్ అయ్యాను, బట్ నేను ఇన్స్టాలో చూసి మీకు చెప్తున్నాను డీటెయిల్గా ఏం జరిగిందని చెప్పి. సంజన గల్రాని గారు ఏదో మాట్లాడారంట మన తనుజ గారు స్నానానికి వెళ్ళినప్పుడు. అది కూడా ఏంటంటే నిఖిల్, దాని తర్వాత తనుజ కొంచెం క్లోజ్గా ఉంటున్నారు, తనుజ నిఖిల్ని లాక్కెళ్ళిపోతుంది అన్నట్టుగా పోర్ట్రేట్గా అయ్యేలా మాట్లాడారనమాట అందరి దగ్గర. సో దాన్ని అయితే కనుక మన కళ్యాణ్ అయితే కనుక మొత్తం కళ్యాణ్ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కనుక మనోడు అల్టిమేట్గా తనుజాకి ఒక పిఏ అంటే పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు హౌస్లో అయితే కనుక. అది నాకు అల్టిమేట్గా నాకైతే కనుక అర్థమైంది అదే మామ. పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు అని చెప్పి నాకైతే కనుక అర్థమైంది. బట్ అది కరెక్ట్ అనిపించలా. ప్రతిదీ వినేసేసి కళ్యాణ్కి మనోడు తనుజాకి చెప్తున్నాడు. తన యొక్క నెగిటివ్ అది అలాగే కంటిన్యూ చేసుకుంటే కనుక హౌస్లో నుంచి ఖచ్చితంగా మనోడిని అయితే కనుక బయటికి పంపించేస్తారు. అసలు వింది బాగానే ఉంది. సంజన గారేమో కాఫీ పెట్టుకుంటున్నాను అక్కడ కిచెన్లో, బర్బర్ అని చెప్పి స్నానం చేసేసి వచ్చేస్తే. దాని తర్వాత నేను అనుకోవడం నిఖిల్ కూడా ఏమైనా చెప్పుంటాడు బహుశా. సో నిఖిల్ని కూడా తీసుకొస్తాడు అక్కడ. నిఖిల్ కూడా వస్తాడు. తను అడుగుతాను అనమాట, ఏంటి ఇలా పోర్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకు, ఏమైంది, ఎందుకు అంటే, నేను మీకులాగా నాన్న అని చెప్పి నేనేం తిరగలేదమ్మా అని చెప్పి, నేను మీకులా మమ్మీ అని చెప్పి ఏం తిరగలేదని చెప్పి అక్కడ ఇప్పుడు ఏమన్నా డిస్కషన్ చేసేటప్పుడు మీ టాపిక్ ఉంటే మీరు మాట్లాడుకోలేని ఇమాన్యుయల్ని ఎందుకు బయటికి తీసుకురావడం, అది కరెక్ట్ కాదు కదా. ఇమాన్యుయల్ అసలు సంబంధం లేదు అక్కడ ఆ మ్యాటర్ రిలేటెడ్గా అయితే కనుక. ఇమాన్యుయల్ సంబంధం లేకుండానే తను పీక్కొచ్చి మమ్మీ అని చెప్పి నేను తిరిగానని చెప్పి తిరిగింది ఇమాన్యుయల్. తనని ఎందుకు అడగడం డైరెక్ట్గా, కరెక్ట్ కాదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఇమాన్యుయల్ సైలెంట్గా ఉండడం నాకైతే అసలు కరెక్ట్గా అనిపించలేదు. ఆ పాయింట్లో ఒకరు ఆలోచిస్తే కనుక మళ్ళీ ఇంకా వేరే రకంగా పోర్ట్రేట్ అవుతుంది, మీరు అది ఇది మాట్లాడతారని చెప్పి కళ్యాణ్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతాడు. ఎందుకంటే కనుక అసలు ఏదైనా మాట్లాడకపోతే తప్పు ఉంటుందేమో అని చెప్పి కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాలని చెప్పి నాకైతే అనిపించింది అక్కడైతే కనుక. క్లియర్ కట్గా తనుజ అయితే కనుక ఫుల్ సీరియస్ అయింది. అసలు మీరు ఏం తెలియచేద్దామని చెప్పి ఇలా చేస్తున్నారు, నా అంతటా నేను వెళ్ళి మాట్లాడుతున్నా, వాళ్ళు వచ్చి మాట్లాడితే నా మిస్టేక్ ఎలా అవుతుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. దట్టు ఏంటంటే కనుక సెలబ్రిటీస్ని వెంటేసుకుని తిరుగుతున్నావు రా బాబు, లేకపోతే నీ ఇక్కడ దాకా సత్తా లేదన్నమాట కళ్యాణ్ని అనడం కూడా తప్పే. ఆ మాట అనకుండా ఉండాల్సింది సంజన గారు అయితే కనుక. బట్ ఆవిడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అన్నారో మనకైతే తెలియదు. సో ఇది డీటెయిల్గా దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 30 to 40 minutes రచ్చ అయితే నడిచింది మామ. మామూలుగా లేదనమాట. అసలు ఏంట్రా బాబు, అన్ఎక్స్పెక్టెడ్గా గొడవ అయిపోయింది. తనుజాకి ఇది కొంచెం నెగిటివ్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే సంజన గారు ఏమన్నా ఆలోచించి ఆవిడ గొడవ పెట్టాలన్న ఉద్దేశంతో ఆవిడ ఆలోచించి అన్నారా అనేది అసలు ఇక్కడ పెద్ద సస్పెన్స్గా ఉండిపోయింది మామ. ఇప్పుడు డీటెయిల్గా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. గొడవ టాపిక్ అయిపోయింది కదా. పొద్దున్నే సాంగ్ కూడా మంచి మాస్ సాంగ్తో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇలా జరిగిన గొడవలు. దాని తర్వాత బాత్రూంలో డిస్కషన్ చేసుకుంటున్నారు అందరూ. ఇమ్ము అండ్ దివ్య అందరూ అక్కడే ఉన్నారనమాట. అక్కడ రీతు కూడా ఉంది. బాత్రూమ్ దగ్గర డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకు, ఏం జరిగింది ఏంటి, అసలు ఎవరి మిస్టేక్ లేకుండా తను ఎందుకు అలా నోరు పారేసుకుంటుంది అన్న రీతిలో మనోళ్ళు అయితే మాట్లాడారనమాట. సంజన మళ్ళీ బాత్రూమ్స్ దగ్గర మాట్లాడుతుంది. ఎవరు ఏంటో దేవుడు చూస్తున్నాడు అబ్బా, ఇవన్నీ మనకెందుకు, ఎవరేంటో దేవుడికి తెలుసు. సంజన గారు అయితే జెన్యున్గా ఉన్నారని చెప్పి నాకైతే అనిపిస్తుంది.
కాకపోతే ఆడు పద్దాకి ఈ డైలాగ్ వేస్తున్నాడు, ఎవరేంటో చూస్తున్నారు దేవుడికి తెలుసు అని చెప్పి. ఆ, దీని తర్వాత మ్, మేమేం కూర్చుంటే రాలేదు ఈ పోస్ట్ మాకు అంటుంది సంజన గారు. మేమేం కూర్చుంటే ఇక్కడ దాకా రాలేదు, ఇన్ని రోజులు ప్రయత్నించామంతే కనుక అన్నీ మా హార్డ్ వర్క్ ఉంది అని చెప్పి చెప్తావిడ. సో అండ్ ఇమ్ము అంటాడు, నువ్వు పాయింట్ మీద మాట్లాడవు, అదే నువ్వు చేసే మిస్టేక్ అంటాడు అనమాట. నువ్వు పాయింట్ మీద మాట్లాడవు మమ్మీ, ఎందుకంటే కనుక అక్కడ మమ్మీ 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 అన్నాడు కదా, అంది కదా, ఆ పాయింట్ మీద మాట్లాడాలి మమ్మీ అని చెప్పి అన్నట్టుగా మనవాడైతే కనుక ఇండైరెక్ట్గా సంజన గారికి, లేదురా నేను చెప్తాను, నేను దెబ్బ కొట్టాల్సిన టైంలో కొడతాను రా, నేను చూస్తూ ఉండరా బేటా అని చెప్పి చెప్తాను రా ఎవడైతే కనుక. సో దివ్య అండ్ సంజన డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట, దివ్య అండ్ సంజన గారు ఇక్కడ. సో తనుజ ఇమాన్యుయల్ నామినేషన్స్లో చేద్దాం అనుకున్న రియాక్షన్ తీసుకోలేకపోతుంది. సో దట్టు ఏంటంటే ఇద్దరు ఒక బాండ్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మేము ట్రై చేస్తున్నాము, అదే ఆలోచన మైండ్లో పెట్టుకున్నట్టు అన్నట్టు మనోడైతే కనుక పోర్ట్రేట్ చేస్తున్నాడు. సో గేమ్ని గేమ్ లాగా చూడండి, ఏమైనా ఉంటే బయట వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి చెప్తానమాట మన ఈవిడైతే కనుక దివ్య గారు. గేమ్ని గేమ్లా చూడండి ఇమాన్యుయల్, మీరు ఎన్ని డేస్ ఉంటారో మనకు తెలియదు కదా, ఇక్కడ ఉన్నప్పుడు అయితే సో గేమే, పంచాయతీ అన్నట్టుగా చెప్తుంది అనమాట ఆవిడ. అండ్ ఇమ్ము ఇలా చెప్తానమాట, నువ్వు తెలియక చేస్తా అని చెప్తా, బట్ తను సేఫ్ గేమ్ ఆడుతుంది, నాకు అది నచ్చట్లా. తను తెలియక చేస్తుందని చెప్పి అనుకుంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ తను సేఫ్ గేమ్ ఆడుతుంది, నువ్వు ఏం ఆడింది ఏంటి సేఫ్ గేమ్ కాదంటే, తను ఆడిందని చెప్పి నేను ఆడా అని చెప్పి మనోడు డీటెయిల్గా చెప్తున్నాడు అక్కడ. అండ్ ఇమ్ము ఫీల్ అవుతున్నాడు బాగా, ఆ రోజు బెలూన్ టాస్క్లో నేను ఎంత హెల్ప్ చేశాను తనకి, వాటర్ టాస్క్లో హెల్ప్ చేశాను, బెడ్ టాస్క్ మీద కూడా హెల్ప్ చేశా, ఏం చేయలేదంటే మరి నేను నిజంగా తీసుకోగలను. ఆ రోజు నాకు సార్ ముందు కూడా అంది, నా కోసం ఏం చేయలేదు సార్, నాకు నువ్వు నించుని నాన్న ఒకళ్ళే అంటే కదా నేను అది తీసుకోలేకపోయాను, అలా నిజంగా చెప్పిన వాళ్ళకి నేను ఎందుకు హెల్ప్ చేయాలని అంటూ మనోడైతే మాట్లాడతానంట. సేఫ్ గేమ్ ఆడు, ఫేక్ గేమ్ ఆడకు అని చెప్పి అంటున్నాడు ఇమాన్యుయల్ అయితే కనుక. సేఫ్ గేమ్ ఆడు, ఓకే బాగానే ఉంది, కాకపోతే నువ్వు ఆడేది ఫేక్ గేమ్ అని చెప్పి డీటెయిల్గా తెగొట్టి చెప్పేశాడు అనమాట ఇమాన్యుయల్ అయితే. అండ్ దివ్య ఋతు ఒక చోట కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట, ఇమ్ము దివ్య రీతు. ఇక్కడ రీతు కూడా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నాను. సో భరణి నాకు హెల్ప్ చేయాలా అంటుంది రీతు. భరణి గారు నాకు హెల్ప్ చేస్తానని ప్రతి పాయింట్లో చెప్పడం తప్ప ఆయన నాకు నిల్డెస్ ప్రాణం, నాకైతే కనుక ఎక్కడ అసలు హెల్ప్ చేసిందే లేదని చెప్పి డీటెయిల్గా చెప్తున్నా కూడా భరణి గారి గురించి. వాటర్ టాస్క్లో తనుజాకి భయపడి నాకు హెల్ప్ చేస్తానని చెప్పి తనుజాకి భయపడి అమ్మో నేను హెల్ప్ చేయనని చెప్పి అన్నాడు మళ్ళీ ఆయన, అమ్మో నేను తనుజాకి చంపేస్తుంది అన్నాడు ఆయన. దాని తర్వాత దివ్య అంటుంది, అలా ఏం లేదే, నాతో ఏం అనలేదే. ఈవిడైతే కనుక వర్ణి గారిని వెనకేసుకొని వస్తుంది, అది తెలిసిందే కదా మనకు, మ్యాటర్ కొత్తగా ఏం లేదు. సో వెనకేసుకొస్తుంది అనమాట, నాతో చాలా చెప్తారే అలా ఏం లేదే, అలా ఏమైనా ఉంటే నిజంగా చెప్తారు కదా అన్నట్టుగా ఆవిడైతే మాట్లాడుతుంది. అండ్ ఇమ్ము అయితే తనుజాకి ఫుల్ అంటే అబ్బా అది మాత్రం క్లియర్గా నామినేషన్స్ టాపిక్ డిస్కస్ అసలు మామూలుగా లేదనమాట. ఇక్కడ ఇమాన్యుయల్ అయితే సూపర్ పాయింట్ పెట్టాడు. అండ్ బెటర్ లడ్డు ఎందుకు ఇచ్చావంటుందన్నమాట రీతు తనుజాకి. మరి నాకు సార్ ముందు అలా చెప్తే బెటర్ లడ్డు ఇవ్వక బొంబాయి లడ్డు ఇస్తాను అన్నట్టు మనోడైతే కనుక చెప్తున్నాను అనమాట. ఇమ్ము ఏంటో ఎపిసోడ్లో నా గురించి సరిగ్గా చెప్పు అంటానమాట. రైట్, ఓకే. ఇమ్ము ఇది తర్వాత మాట్లాడుకుందాం, ఈ టాపిక్ గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత దివ్య నేను ఆయేషాని నమ్మను అంటుందన్నమాట. అమ్మో నిజంగా మీరు అల్టిమేట్గా అబ్జర్వ్ చేస్తే మామ, ఈరోజు ఆయేషా ఎపిసోడ్లో నిన్నటి ఎపిసోడ్లో ఏదైతే ఆ దొంగల టాస్క్ ఉందో ఎక్కడ కనిపించలేదు మామ. తను మాట్లాడే బూతుల పురాణం తనకి నెగిటివ్ అయిపోయి బిగ్ బాస్ టీంకి తెలిసిపోయి తనను ఎక్కడా చూపించట్లేదు. మేబీ నేను అనుకోవడం సస్పెన్షన్ నామినేషన్స్లో పెట్టి తనైతే కనుక ఇంట్లో నుంచి బయటికి కూడా నెట్టేసే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ఏదైతే నామినేషన్స్ జరిగిందో ఆ తర్వాత రోజు నుంచి తను కనిపించట్లేదు మామ. అల్టిమేట్గా నాకైతే ఈయన అనిపిస్తుంది. మరి మేబీ తనైతే కనుక బిగ్ బాస్ టీంకి నచ్చట్లేదని, ఎందుకంటే అలా బూతులు మాట్లాడుకునేది ఇన్ని రోజులు లేదు కదా, ఇప్పుడు మేబీ మరి చూద్దాం ఏమైందో. సో ఎందుకంటే కనుక ఆ పార్షియాలిటీ ఉంటుంది ఇక్కడ. తెలుగు కొన్ని ఉంటాయి అబ్బా, అవి మనం ఓపెన్గా చెప్పుకోకూడదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత దివ్య ఆయేషాని నమ్మనని చెప్తుంది. అమ్మో నిజమే, నేను ఆయేషాని అయితే నమ్మను, వచ్చినప్పుడేమో తనుజ అంది, ఇప్పుడేమో రితు మీద ఫోకస్ చేస్తుంది, తన మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అన్నట్టు చెప్తుంది అనమాట. తను ఒక మాట మీద ఉండదు అసలు, ఇది పాయింట్ కరెక్ట్. దాని తర్వాత వాళ్ళందరూ ఏంటో అసలు తన ముందే చెప్తున్నారు, ఎవరు మన గౌరవం నిఖిల్ ఏమన్నా ఉంటే కనుక పర్సనల్గా వెళ్ళి మాట్లాడుతుంది, తన ముందే చెప్తున్నారు, తనకి ఏంటో నోట్లో వెళ్ళి అట్టిగా పెట్టినట్టు ఉంది డైరెక్ట్గా అని చెప్పి చెప్తుంది అనమాట. తన గురించి తెలియక వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అని చెప్పి
వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఓకే, పాయింట్ బాగానే ఉంది. రీతు కూడా అమ్మో ఆవిడతో నాకొద్దు బాబోయ్, అసలు డైరెక్ట్గా నామినేషన్స్ చేస్తే గట్టిగా డిఫెండ్ చేసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళతో నాకు అసలు వద్దే వద్దని చెప్పి ఆవిడే తిప్పేస్తున్నారు. తనుజ అండ్ కళ్యాణ్ సాయి రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఒక చోట అందరూ సంజన గురించి చెప్తుంది. చిన్న విషయానికి కూడా అంత చేస్తుంది ఏంటి, చిన్న విషయమే పెద్ద విషయం మీరు తెలుసుకోవాలి. పాయింట్ వచ్చినప్పుడు మీ ఇద్దరు మాట్లాడకుండా మీ పాయింట్స్లో వేరే వాళ్ళని లాక్కురావడం అనేది 100% నాట్ కరెక్ట్. ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీలో ఎంతకంత ఖచ్చితంగా అనిపిస్తుంది. తనుజ యొక్క బిహేవియర్ ఉండే కొద్దీ కొంచెం యారగెంట్గా, దాని తర్వాత కొంచెం మరీ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న పాయింట్ దగ్గర ఓవర్గా రియాక్ట్ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు నేను చెప్పింది నిజంగా జెన్యూన్గా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి మావా. దీని తర్వాత గౌరవ్కి, నిఖిల్కి, దివ్యకి కొంచెం గొడవ అయిపోయిందనమాట. ఎందుకంటే కనుక గౌరవ్కి, నిఖిల్కి అవి షెల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఇండివిజువల్గా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతారనమాట. షేరింగ్ మేము చేసుకుంటామంటే ఆల్రెడీ షేర్ అయిపోయి ఉన్నాయి కదా, మనం 50 మెంబర్స్ ఉన్నా 11 ఉన్నాయి, ఎలా డివైడ్ అవుతాయి, ఒక్కొక్కరికి రాదు కదా. సో ఈచ్ వన్ 2 పేరప్ అవ్వాలని చెప్పి చెప్తారనమాట. సో అవి చెప్పిన తర్వాత మనోడైతే కనుక మీరు ఇప్పుడే వచ్చారుగా, ఈ మధ్య మీరు వచ్చింది కొన్ని రోజులు అవుతుంది కదా, మీకు తెలియదు అన్నట్టుగా మాట్లాడినట్టు కించపరిచి మాట్లాడిందని చెప్పి గౌరవ్కి తెలిసింది. గౌరవ్ ఏమో నిఖిల్ని పిలుచుకొస్తాడు, ఇదిగో చూడమా ఇలా మాట్లాడుతానని చెప్పి నాకు సపోర్ట్ చేయని చెప్పి మనోడైతే కొంచెం పాయింట్స్ అడుగుతాడు. అక్కడైతే కనుక దివ్య కూడా కన్ఫ్యూజ్లో పడి ఆన్సర్ చేస్తుంది తనైతే కనుక. సో గౌరవ్కి, నిఖిల్కి, దివ్యకి కొంచెం గొడవ అయింది. అదే అందుకని చెప్తున్నాను. బెడ్ ర్యాక్స్ దగ్గర గురించి పెద్ద గొడవ అయింది. కావాలని కెలికారు ఎంట్రా బాబు అన్నట్టు ఉందన్నమాట ఆ టాపిక్ అయితే కనుక. ఈ టాపిక్లో దివ్య అన్న మాటలు గౌరవ్కి నచ్చలేదు. తను కొంచెం ఇదిగానే మాట్లాడింది. అంటే హౌస్ కెప్టెన్తో మాట్లాడే విధానం అది కాదు అని చెప్పి నాకైతే మా కెప్టెన్ వచ్చి అడిగినప్పుడు దానికి చెప్పుకోవాలి కదా. అదే వేరే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఉంటే నువ్వు అలా ఇస్తావా? ఇవ్వవు కదా. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కెప్టెన్ అయితే అలా ఆన్సర్ ఇస్తావా? లేదు కదా అని చెప్పి నాకైతే అనిపించింది. దాని తర్వాత అదే మాటలు కళ్యాణ్కి, రాముకి చెప్తున్నాడు అనమాట. అదే మాటలు కళ్యాణ్ రాముకి చెప్తున్నాడు అనమాట. ఇలా జరిగిందిరా అని చెప్పి. సో ఇదంతా అయిపోయిన తర్వాత బమ్ అని చెప్పి సైరన్ మోగిద్ది మా హౌస్లో అయితే కనుక. ఓయ్ 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 గ్యాంగ్స్టర్స్ వచ్చారు, గ్యాంగ్ లీడర్స్ ఉన్నారని చెప్పి ఒక టాస్క్ అయితే పెట్టేస్తారు. ఆ టాస్క్ ఏంటో డీటెయిల్గా చెప్తాను చూడండి మామ. కరెక్ట్గా 4కి మేబీ నేను అనుకున్న 4 అయితే కాదులే, 2 to 3 చూద్దాం ఆ టైంలో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాసేపు అలాగే నడిచింది. టాస్క్ అయితే చాలాసేపు ఇవ్వాల. ఫుల్ సైరన్ వస్తుంది. బిగ్ బాస్ అయితే కనుక ఏంటో స్టోరీ గురించి మొత్తం డీటెయిల్గా చెప్తారు. స్క్రిప్ట్ 2 గ్యాంగ్స్ ఉంటాయి అనమాట. గ్యాంగ్ ఏ, గ్యాంగ్ బ్లూ, గ్యాంగ్ రెడ్ అనమాట. ఏదైనా పెడతారు అక్కడ. మధ్య జరిగే పోరుని సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఉంటాయి అక్కడ. అది ఎవరో చెప్పలేదు. ధైర్య సాహసాలు చూపి రూపు మాపారు. రైట్, ఓకే, పాయింట్ బాగానే ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ 2 గ్యాంగ్స్టర్స్ లీడర్లు తప్పించుకున్నారు. ఎవరు గ్యాంగ్స్టర్స్ ఎవరో వాళ్ళ పేర్లు కూడా డీటెయిల్గా చెప్తాను. తప్పించుకున్నారని మాత్రమే చెప్పారనమాట. మాస్ మాధురి, సంజన సైలెన్సర్ వీళ్ళిద్దరు సూపర్. ఇక్కడైతే కనుక ఇది వాంటెడ్ పేట అని చెప్తారనమాట. ఇది వాంటెడ్ పేట, దానికి ఒక పేట అని పేరు పెట్టారనమాట. ఇప్పుడు మీరందరూ కరడు కట్టిన రౌడీలు అనమాట. కరడు కట్టిన రౌడీలు అని చెప్పారు వాళ్ళకైతే కనుక. దాని తర్వాత అందరికీ క్యాప్టెన్సీ కంటెంట్ అయ్యే అవకాశం ఉంది, అందరిలో ఎవరైనా అవ్వచ్చు అని చెప్పి అందరికీ అవకాశం ఇచ్చేసారనమాట. సో ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళదే హవా, ఎక్కువ మనీ ఎవరుంటే కనుక వాళ్ళదే హవా అని చెప్పేశారు. ఆల్రెడీ టాస్క్ అదే కదా. సో ఈ వాంటెడ్ పేటలో డబ్బులు, దాని తర్వాత డబ్బులు 2 రౌడీల దగ్గరే ఉంటాయి, 2 రౌడీల దగ్గరే ఉంటాయని చెప్పేశారు. మధ్యాహ్నం అవుతుంది. దాని తర్వాత ఇంకా ఈ టాపిక్ అయితే ఇదే ప్రోమోలో అయితే కనుక ఇదే మెయిన్గా స్క్రిప్ట్ ఏంటని చెప్పి ఒక ప్రోమోలో చెప్పారు. సో మధ్యాహ్నం సుమనన్న, రమ్య ఫుడ్ తింటున్నారనమాట. దివ్య అండ్ తనుజ దొంగతనంగా తీసిన రైస్, ఐస్ క్రీమ్ తింటున్నారనమాట. ఫుడ్ నేను అనుకున్నా బ్యాటరీ కార్డు అంటే ఏదో చాక్లెట్ అదైతే కనుక వచ్చింది కదా. సో అది వచ్చింది, వీళ్ళైతే కనుక తినేస్తున్నారు, తీసేసి దొంగతనం చేసేసి. కళ్యాణ్ కూడా, మాధురి కూడా అక్కడే ఉన్నారు మేబీ నేను అనుకోవడం. ఈలోపే ఏదైతే ఉందో ఇంకా డిస్కషన్ అంతా జరిగింది. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత స్క్రిప్ట్లోకి ఇన్నాళ్ళు అయిపోయింది అని చెప్తారు. ఎవరెవరి పేర్లు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ చూడండి, డీమాన్ అయితే కనుక సైకో సాంబా మామూలుగా లేదు. మనవాడికి అది పేరు ఇచ్చారు. ఎవరిని వల్ల ఇలా తయారని చెప్పి మన ఇమాన్యుల్ అయితే కానీ చెప్తాడు. దాని తర్వాత తనుజ ఏమో టిల్లు బావ, ఆడపిల్లలందరికీ బావ అంటుంది అనమాట. ఇమాన్యుల్ తన మీద కొంచెం కామెడీగా చేస్తాడనమాట. ఇమ్ము లేచి టిల్లు బావ ఒకసారి గిల్లు బావ అంటాడు అనమాట.
కొంచెం ఇక్కడ నడుము గెలవా అని చెప్పి చూపిస్తాడనమాట. సో అది ఫన్. మనం ఒకటిరా అంటుంది తనుజ. ఇమ్ము ఏమో ఇది ఇలా ఉండాలి కంఫర్ట్ జోన్లో అంటాడు. దాని తర్వాత రమ్య రామ్ పిల్లిని ఇమాన్యుల్ ఫుల్ కామెడీ అనమాట. మీసాలు ఏం రాసావు ఆయిల్, మీసాలు మొహం మీద రాకుండా గడ్డ మీద వచ్చినాయి అంటాడు అనమాట. అందరి మీసాలు మూతి మీద ఉంటాయి. దాని తర్వాత ఎవడికి గడ్డం మీద వచ్చాయి, ఈవిడికి గడ్డం మీద వచ్చాడని చెప్తాడు అనమాట. దాని తర్వాత సుమన్ అన్న కత్తి కాంతారావు సూపర్ గెటప్లో ఉన్నాడు అనమాట. కత్తి కాంతారావు లాగే ఉన్నాడు సేమ్. దాని తర్వాత ఇమ్ము అన్న అంటాడు, మీరు యుగానికి ఒకటి సినిమాలో విలన్లా ఉన్నారండి అని చెప్పి అంటాడనమాట. దీని తర్వాత ఒక్క నిమిషం కళ్ళు మామూలుగానే కొడుతూ ఉంటాయి ఇట్లా అని చెప్పి చెప్తాడనమాట. దాని తర్వాత నాగవల్లి ఆయేష గోలీ సోడా బాటిల్ టాస్క్ అనమాట మామ. ఇక్కడైతే కనుక 50 సోడాలు ఉంటాయి. 50 సోడాలలో 50 సోడాలు కొట్టాలి ఒకళ్ళైతే కనుక. దాని తర్వాత 30 సోడాలు కలిపి ఇద్దరు తాగాలన్నమాట. మంచిగా 15 సోడాలు తాగాలి. మామూలు విషయం కాదు, పెద్ద టాస్క్ అయితే కనుక. ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పి డీటెయిల్గా నేను చెప్తాను. సో 50 సోడాలు కొడితే ఇద్దరు కలిపి 30 సోడాలు తాగాలి, అది టాస్క్. ఇమాన్యుల్ కళ్యాణ్ ఒక టీము, డీమాన్ రమ్య ఒక టీం. సూపర్ ఉంది మా అసలు టాస్క్ అయితే కనుక. ఎలా పడితే అలా అసలు మామూలుగా మాస్ కంటెంట్ ఇదైతే అనిపించింది. అందరూ లైన్లో నుంచున్నారు. బిగ్ బాస్ మాట్లాడుతున్నారు ఇప్పుడైతే కనుక. ఇక్కడ ఏంటంటే కనుక డబ్బులు సంపాదించుకోవడానికి అవసరం గోలీ సోడా బాటిల్ వాలా. డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అదే మీకు ఒక కంటైనర్లో కెప్టెన్సీ కంటైనర్లో టాస్క్ 1 అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఇస్తారనమాట. ఒక గేమ్ అది ఆడాలి. డబ్బులు కూడా సంపాదించుకున్న తర్వాత దాన్ని దాచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు గేమే డబ్బులు కొట్టేసే గేమ్ కదా, సో దాని గురించి చెప్తున్నాను అనమాట. సో గోలీ సోడా బాటిల్ వాలా గేమ్ 1 అనమాట. ఎందుకంటే కనుక దగ్గర సంబంధం ఉంది గ్యాంగ్స్టర్స్కి అని చెప్పి మన బిగ్ బాస్ గారు చెప్తారనమాట. గ్యాంగ్స్టర్కి గోలీ సోడాతో దగ్గర సంబంధం ఉంది. స్కిల్ అండ్ ధైర్యం గ్యాంగ్ లీడర్స్కి చూపించుకునే అవకాశం, ఇక్కడ ఏంటంటే స్కిల్ చూపించుకొని ధైర్యం కూడా చూపించుకునే అవకాశం వచ్చింది గ్యాంగ్స్టర్స్కి. గోలీ సోడా ఎప్పుడు ఎలా వాడాలో అందరికీ అండ్ ప్రత్యర్థికి తెలియాలి. దీని తర్వాత ఇద్దరు కలిసి ఆడాల్సిన ఆట ఇదని చెప్పి చెప్తారనమాట. 50 సోడాలు కొడితే 30 సోడాలు తాగాలని చెప్పి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాను. గెలిచిన గ్యాంగ్స్టర్కి 2000 బీబీ అంటే 2000 బీబీ క్యాష్ వస్తుందని చెప్పి చెప్పారనమాట. ఎవరితో అనుకున్నారో వాళ్ళైతే డిస్కస్ చేసుకొని లైన్లో నిల్చోండి అని చెప్పి చెప్తారనమాట. సుమన్ అన్నయ్య ఏమో సంజన టీంకి వెళ్తా అంటాడు. ఆవిడ వచ్చి డీలింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే కనుక ఎవరెవరితో ఆడాలి, నేను వీళ్ళతో ఆడతా వాళ్ళతో అని చెప్పి డీలింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. మీరు ఎంత ఇస్తారు నేను ఎంత ఇస్తాను అని చెప్పి సంజన గారితో మాధురి గారితో ఒక్కొక్కరు డీలింగ్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇమాన్యుల్ అయితే కనుక సంజన వైపు లేడు, సంజనకు ఆపోజిట్లో ఉన్నాడు. ఎందుకంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఇది ఒక ప్లానే, నేను ఆపోజిట్లోనే ఉంటే నీకు అంతా తెలుస్తూ ఉంటుంది మామ, హెల్ప్ చేయడానికి బాగుంటుందని చెప్పి చెప్తారనమాట. అండ్ సంజన అంటుందన్నమాట, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రా, ఎవరితో తను రీతుతో తీసుకుంటా అని చెప్పి చెప్తున్నాను. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటా అప్పుడు నేను తీసుకుంటా అని చెప్తే దాని తర్వాత అందరూ చీట్ చేద్దామనే చూస్తున్నారు. మాస్ మాధురి గ్యాంగ్ నుంచి అయితే కనుక మాస్ మాధురి గారు నిజంగా సూపర్ అనిపించారు మామ ఈ రౌండ్లో అయితే కనుక. వద్దు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి చాలాసేపు తనుజ అయితే పోరాడిద్ది ఆవిడైతే కనుక. రెడ్ టీమ్ ఇమ్ము అండ్ ఇక్కడైతే కనుక జడల మల్లేష్ కళ్యాణ్. దాని తర్వాత బ్లూ టీం నుంచి డీమాన్ సైకో సాంబా వస్తాడనమాట. రమ్య అలియాస్ రామ్ పిల్లి వస్తారనమాట. ఈ టీం గేమ్ అయితే కనుక ఆడతారనమాట. సంజన టీం డబ్బులు దొబ్బేశారు. ఇక్కడ ఈ డబ్బులు దొబ్బేశారు అనే టాపిక్ ఎందుకు వచ్చిందో నేను డీటెయిల్గా చెప్తాను. ఈ గేమ్లో అయితే కనుక డీటెయిల్గా మన ఇమాన్యుల్ టీమే విన్ అయ్యారు మామ. రెడ్ టీం విన్ అయింది. సో ఈ డబ్బులు దొబ్బేశారు అన్న టాపిక్ మీద మిడ్ నైట్ బస్గా మనం ఇంకో వీడియో అయితే కనుక చెప్దాము. సో మంచిగా ఆడారు ఇమాన్యుల్ కళ్యాణ్ కలిసిన ఆటకి అయితే కనుక వాళ్ళకైతే కనుక తిరుగులేదు. ఎందుకనక సూపర్ మ్యాసివ్గా ఆడతారు వాళ్ళ కాంబినేషన్స్ అయితే కనుక. ఇది మనకైతే కెప్టెన్సీ కంటెంటర్లో టాస్క్ 1 అండ్ ఎవరు విన్ అయ్యారని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్పాను మామ. సో సంజన గారికి దాని తర్వాత తనుజ గారికి అయిన బిగ్ క్లాష్ అయితే కనుక అది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పాను మామ. అండ్ కమింగ్ వీడియో అయితే కనుక మిడ్ నైట్ బస్ కింద డబ్బులు ఎవరు దొబ్బేశారు, ఎందుకు దొబ్బేశారు, ఎవరెవరు ఎంత పంచుకున్నారు ఏంటని చెప్పి డీటెయిల్గా ఆ వీడియోలో అయితే మీకు చెప్తాను మామ. ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ, నాకంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.